రైట్ ఇక వర్షాలు అదుగు వెళ్ళిపోతుంది బికాజ్ ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లో రాత్రి అయితే మాత్రం వర్షం కొడుతోంది. తెల్లారేసరికి మళ్ళీ రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉన్నాయి. నిన్న అర్ధరాత్రి కూడా హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. 3 గంటల పాటు దంచి కొట్టింది వాన. లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమైపోయాయి. ఏకంగా కాలువల్ని తలపించాయి ప్రధాన రహదారులు. పంజాగుట్ట, అమీర్పేట్ రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. వెంటనే అప్రమత్తమైన జీహెచ్ఎంసీ, DRF బృందాలు లోతట్టు ప్రాంత ప్రజల్ని అలర్ట్ చేశారు. అర్ధరాత్రి కురిసిన వర్షానికి మరోసారి భాగ్యనగర్ షేక్ అయిపోయింది. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అన్న తేడా లేకుండా నగరమంతటా జోరువాన దంచి కొట్టింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, పంజాగుట్ట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, తార్నాక, షేర్లింగపల్లి, చందానగర్, మియాపూర్, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, గుండ్లపోచంపల్లి, జీడిమెట్ల, బాలానగర్ ఇలా ప్రతి చోట కుండపోత వర్షం కురిసింది. గత 3-4 రోజులుగా అర్ధరాత్రి భయంకరమైన వాన. మొత్తం రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోతున్నాయి. తెల్లారేసరికి మాత్రం కాస్త తెరిపినిస్తోంది, బయటకు వచ్చే అవకాశం కల్పిస్తోంది. సో ప్రస్తుతం కొన్ని విజువల్స్ మీకు చూపిస్తున్నాం. ఇవన్నీ కూడా అర్ధరాత్రి భయంకరంగా వాన కురిసిన ఏరియాస్. హైదరాబాద్లో ప్రధాన కూడళ్లలో వాన దంచుకొట్టింది. సో ఆ ఏరియాల నుంచి మీకు అందిస్తున్న దృశ్యాలు ఇవి. పంజాగుట్ట నుంచి మొదలు పెడితే మొత్తం ఖైరతాబాద్, రాయదుర్గం, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేదు. మాక్సిమం అన్ని ప్రాంతాల్లో కూడా వాన దంచుకొట్టింది. సో వెంటనే లోతట్టు ప్రాంత ప్రజలను ముందస్తు చర్యల్లో భాగంగా అలర్ట్ చేస్తూ వచ్చారు. అలా అలర్ట్ చేయడం వల్ల చాలా మందిని సురక్షిత ప్రాంతాలకి, స్థావరాలకి తరలించారు. సో వర్ష సూచన ఉందని, సెప్టెంబర్ 9వ తారీఖు కూడా ఇలా వర్షాలు కురవచ్చని ముందుగానే వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. వాటికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ కూడా మైండ్ ప్రిపేర్ చేసుకోవాలని, దానికి తగ్గట్టుగా అన్ని సదుపాయాలు ముందుగా కల్పించుకుని సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కూడా కోరుతున్నారు.